ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ ప్రతినిధులు సహకరించాలని జేసీ శ్రీనివాసులు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందని, వారికి విధులను కూడా కేటాయించడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికలకు అన్ని సిద్ధంగా ఉందని, ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో రాజకీయ ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలియజేశారు. మే 13న జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీ ప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులు తప్పనిసరి అని, నామినేషన్ దాఖలు చేసే సమయం నుంచి వచ్చే ఖర్చులు అభ్యర్థుల ఖాతాలోకి రావడం జరుగుతుందని, నిఘా బృందాలు మరింత క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి నేర చరిత్ర లేని వారిని గుర్తించి వారిని నియమించుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులు తప్పనిసరి అన్నారు. అభ్యర్థి నామినేషన్ రుసుము నుంచి మినహాయింపు కోసం తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలన్నారు. అదేవిధంగా నో డ్యూస్ సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకం, 10 పాస్పోర్ట్ ఫోటో, సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము నేరుగా చెల్లించేలా చూసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఈ నెల 3వ తేదీన జరగనున్న సమావేశం అనంతరం ఇవ్వాలని భావించడం జరిగిందని, ఈ నెల 5వ తేదీన పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది 12D ధృవీకరణ పొందిన వారికి ఓటు ఉన్న నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని తెలియజేశారు. 85 సంవత్సరాలు నిండిన వారు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు వారి పరిస్థితిని క్షేత్రస్థాయిలో BLOలు పరిశీలించి వారి నిర్ణయం మేరకు వారి వద్ద నుంచి అంగీకార పత్రం పొందడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. జనవరి 22న ఓటర్ల జాబితా ప్రకటించడం జరిగిందని, అప్పటి నుంచి ఉన్న ఓటర్లకు సంబంధించి సప్లిమెంటరీ విడుదల చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తాము ఉన్నటువంటి ప్రాంతంలో వారు ఓటరుగా నమోదై ఉంటే ఆ పత్రాలు, లేదా ఇతర ప్రాంతాల్లో ఉంటే దానికి సంబంధించిన వివరాలు సమర్పించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకేష్ బి లత్కర్ నగరపాలక అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో త్రాగునీటి సమస్యలు తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగరపాలక అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కమిషనర్లను ఆదేశించారు. అదేవిధంగా అన్ని నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడా కూడా త్రాగునీటి సమస్యలు తలెత్తరాదని, మరమ్మతులు, ఇతర పనులను వేగంగా చేపట్టాలన్నారు. వేడి గాలుపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక కార్యాలయం నుండి నగర కమిషనర్ అరుణ, ఎంఈ గోమతి, డిఈలు, ఏఈలు, అమ్యూనిటీ కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో ఎంసీసీ ఎక్స్పెండిచర్ టీమ్స్ రోల్ చాలా ముఖ్యమైనది అని జిల్లా జాయింట్ కలెక్టర్ 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో డిఎస్పీ లా అండ్ ఆర్డర్ నోడల్ ఆఫీసర్ రాజగోపాల్ రెడ్డితో కలిసి 172 చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, ఎఫ్ఎస్టీ, వివిటి, ఎస్ఎస్టీ, విఎస్టీ, ఎంసీసీ ఎక్స్పెండిచర్ టీమ్స్ నోడల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు నిర్వహించవలసిన విధులపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎంసీసీ ఎక్స్పెండిచర్ టీమ్స్ బాధ్యత చాలా ముఖ్యమైనది అన్నారు. గత నెల 16న ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లో ఉందన్నారు. ఈ నెల 18న గురువారం రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీ సమావేశ మందిరంలో 172 చిత్తూరు అసెంబ్లీకి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థి వారి ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి
ప్రతి పైసా ఖర్చు అభ్యర్థి ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీతో పాటుగా ఎంసీసీ ఎక్స్పెండిచర్ టీమ్స్ విధుల నిర్వహణలో ఎలాంటి రాజీ పడకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. 18వ తేదీ నుండి ముఖ్య పార్టీలపై 100% నిఘా పెట్టాలని, అవసరమైతే టీమ్స్ ను పెంచుకోవాలన్నారు. 24/7 షిఫ్టులుగా విధులు నిర్వహించాలని సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. మళ్లీ ఒకసారి నియోజకవర్గ పరిధిలో సెక్టోరియల్ రూట్ అధికారులు, ఎంపీడీఓలు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని, ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. వాహనాలకు ఇచ్చిన అనుమతి కాపీని సంబంధించి వాహనంపై అతికించాలన్నారు. అనుమతి లేని వాహనాలను వెంటనే సీజ్ చేయాలని, ప్రచార కరపత్రాలపై ప్రింటర్స్ పేరు ఉండాలని ఆయన ఆదేశించారు. రాజకీయ పార్టీలు ప్రచార సమయంలో బాణసంచాలు కాల్చుటకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో నత్తూరు, గుడిపాల మండలాల తహసీల్దార్లు శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మి, ఎంపీడీఓలు సుధాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు, వివిధ రకాల టీమ్స్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి థామస్ పై గుర్తు తెలియని దుండగులు లారీతో వెంబడించి హత్యాయత్నానికి ప్రయత్నించడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ముగించుకొని సోమవారం అర్ధరాత్రి 2:30 గంటలకు థామస్ చెన్నైకి వెళ్తున్న క్రమంలో అతని కారును వెంబడించి గుర్తు తెలియని లారీ హత్యాయత్నానికి ప్రయత్నించిందని, అయితే కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో స్వల్ప గాయాలతో థామస్ బయటపడ్డారన్నారు. ఎవరైతే ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడ్డారో త్వరలోనే పూర్తి స్థాయిలో పోలీసులతో విచారణ జరిపి నిజ నిర్ధారణ తెలుస్తామని తెలియజేశారు. ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్నినా టీడీపీకి ప్రజల మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఈ విధంగా జరగడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా కూడా థామస్ గారు ఈరోజు రేపు వస్తున్నారు. మళ్ళీ కూడా నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి నేను ఇట్లనే తిరుగుతానని చెప్పిస్తున్నారు. కాబట్టి ఆయన బాగా కావాలని, త్వరలో కోలుకోవాలని భగవంతుని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. నేను ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు తెలియజేసేది కూడా ఈ సందర్భంలో అప్పుడు ఒకటిగా పార్టీ కోసం, ఎందుకంటే పార్టీ అభ్యర్థిగా ఆయన కొంత ఈ సంఘటన జరిగిన తర్వాత అందరం కూడా పార్టీ అందరిలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక ఏకతాటి పైన వచ్చి అభ్యర్థి మనమే అనే విధంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మనం పార్లమెంట్కి పోటీ చేసేటువంటి ప్రసాదరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొంత ఎక్కువ సమయం ఈ నియోజకవర్గం పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి కొంత పూర్తి స్థాయిలో ఇంకా కొన్ని రోజులు రెస్ట్ కావాలా, మరి ఎక్కువ జర్నీ చేసినా కొంత ఎక్కువ కూడా సైకిల్ గుర్తుపైనేసి అసెంబ్లీకి మన థామస్ గారికి, అదేవిధంగా పార్లమెంటుకు ప్రసాదరావు గారికి, ఎందుకంటే ప్రసాదరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఐఆర్ఎస్లో చేస్తూ జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్గా ఉండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. మనకు ఇటువంటి వాళ్ళు చాలా అవసరం ఈ నియోజకవర్గానికి. ఎందుకంటే ఇట్లా చదువుకున్నటువంటి వాళ్ళు ఇటు ఆంధ్రాలో కానీ, అదేవిధంగా కేంద్రంలో కానీ వాళ్ళకున్నటువంటి పరిచయాల ద్వారా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి కానీ, ఈ నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి కానీ మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ మెంబర్ని ఇక్కడ చూసాం. నాకు తెలిసి ఆ పార్లమెంట్ మెంబర్ ఎట్లుంటాడో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడుండేటువంటి పార్లమెంట్ ఉండేటువంటి అభ్యర్థి గతంలో ఎంపీ గారు పార్లమెంట్ మెంబర్ ఎట్లుంటాడో కూడా తెలిసే పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళని ఎన్నుకుంటే ఈ నియోజకవర్గానికి ఒరిగేది ఏమీ ఉండదు. ప్రసాదరావు గారు లాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి న్యాయం జరుగుతుంది. అందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించి 2 ఓట్లు కూడా సైకిల్ కేసి మంచి మెజారిటీ గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా
జిల్లా వ్యాప్తంగా ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గంగాధర్ నెల్లూరు మండల పిహెచ్సి సిహెచ్ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మండల కేంద్రంలోని వలస కూలీలకు వడదెబ్బపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు తమ పనులను ఉదయం 11 లోపల పూర్తి చేసుకోవాలని, ఎండలో అధికంగా తిరగరాదన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే తీవ్ర జ్వరము, కళ్ళు ఎర్రబడటం, నీరసంగా ఉండడం తదితర లక్షణాలు కనిపిస్తుందని వెంటనే దగ్గరలోని పిహెచ్సిని వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ప్రతి పిహెచ్సి పరిధిలోనూ ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచామన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండాకాల నేపథ్యంలో అధికంగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి పదార్థాలను తీసుకుంటూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి సూపర్వైజర్ ధర్మేంద్ర, ఆశా కార్యకర్తలు జ్యోతి, గీత తదితరులు పాల్గొన్నారు. బయట అమ్ముతారు ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకుని, ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ దానికంటే ఇది మెయిన్. దాంట్లో నానాకి కెమికల్స్ కలుపుతారు. బయట 50 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ ఇస్తారు. ఇది కలిపి తాగుతుంది. మీకు ఏదైనా అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్ళి, లేదంటే మా వాళ్ళు హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ గంగాధర్ నెల్లూరులో, అక్కడ సెంటర్లో పోయి అక్కడ పోయి తీసుకోవచ్చు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ మీరు అందరూ తప్పనిసరిగా పెట్టుకోవాలా. ఎంత కలపాలా? ఒక లీటర్ నీళ్ళు ఎక్కడ పోయాలా? శుభ్రమైన గిన్నెలో తీసుకొని చల్లార్చిన తర్వాత ఈ ప్యాకెట్ ఇది ఎన్ని రోజులు పెట్టుకోవాలంటే, నీళ్ళు మిగిలినాయి కదా, ఈరోజు మేము 2 గ్లాసులు అయినా 4 గ్లాసులు నీళ్ళు ఉన్నాయని పెట్టుకోకూడదు. అన్ని పడేయాలి. ఇప్పుడు 24 గంటలు, ఈరోజు 10 గంటలు కలిపితే రేపు 10 గంటలతో 9 గంటలకు పడేయాలి. ఇంకొక ప్యాకెట్ తీసుకుంటారు. ఇది ఏ విధంగా శరీరంలో పార్టికల్స్ పెడితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి వస్తుంది. అంత శక్తితో సమానం. కాబట్టి మీరందరూ తెలుసుకుని చిన్నపిల్లలు జాగ్రత్త. చిన్నపిల్లలకి ఎక్కువ వచ్చిందంటే డిహైడ్రేషన్ అవుతుంది, కష్టం పడుతుంది. మళ్ళీ కళ్ళు బయటపడి కళ్ళు తెరబడతాయి, తర్వాత జన్మం అంతా వేడి ఎక్కుతుంది. కాబట్టి ఎండకు తిప్పొద్దండి, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండి తీసుకోండి. ఇది విషయం చెప్తాను. చిత్తూరు నగరపాలక సంస్థలో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు దాదాపు 2 కోట్లు స్వాహా చేశారని కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నగరపాలక ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మంగళవారం ఉదయం 10 గంటలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ 2016 నుంచి ట్రేడ్ లైసెన్స్లను ఆన్లైన్ చేయడం జరిగిందని, 2020 నుంచి వార్డు సచివాలయాల ద్వారా ఇతర సర్వీసుల మాదిరిగానే ట్రేడ్ లైసెన్స్ దరఖాస్తులు ఆన్లైన్లో ప్రాసెస్ చేయబడుతోందన్నారు. ఆన్లైన్లో డిమాండ్ జనరేట్ అయిన తర్వాత డిమాండ్ నోటీసులు లైసెన్స్దారులకు అందించడం జరుగుతోందన్నారు. డిమాండ్ నోటీసులో ఉన్న మేరకు సదరు లైసెన్స్దారులు నగరపాలక కౌంటర్లో ఫీజులు చెల్లించి రసీదు పొందుతారన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఈ ఏడాది డిమాండ్ నోటీసు 53,99,347 రూపాయలు మాత్రమే ఉందని, ఈ పరిస్థితుల్లో 2 కోట్ల రూపాయలు స్వాహా చేశారని నిరాధారమైన ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు. నగరపాలక ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసే ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.